సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామములు. పరమ గురువు పత్రిజీకి, స్వగురువు వంశీకిరణ్ మాస్టర్కి ఆత్మ ప్రణామములు. ఈ ఎకోస్ ఆఫ్ ద సోల్ బుక్ రచయిత్రి ఎకో బోడెన్ మేడంకి, అందులో ఆమెకు సహకరించిన దేవాత్మలకు, శ్రేయోభిలాషులకు పేరు పేరున ఆత్మ ప్రణామములు. దీనిని తెలుగులోకి అనువదించిన వాడపల్లి శిరీష గారికి ఆత్మ ప్రణామములు. అలాగే ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున నా ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన యూనివర్సిటీకి నా కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఇంగ్లీష్ పుస్తకం ఆత్మానుభవాలు అనే తెలుగులో అనువాదం చేయడం జరిగింది. మనం ప్రీవియస్ పార్ట్లో ఏం తెలుసుకున్నామంటే సామ్ డైపోలో అనే అతని ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాము. అంటే ఈ బుక్లో ఉన్న జ్ఞానం ద్వారా అతను తన ఉనికిని తెలుసుకున్నాడట. ఇక ఇది తెలుసుకున్న తర్వాత అంధకారం అంతా అంతమైపోతుంది, మాయ అనే మత్తు విడివడిపోతుంది అని చెప్పారు. ప్రతిదీ కూడా గత జన్మ పాఠాలన్నీ కూడా అనుభవ పాఠాలుగా గోచరిస్తాయని, ఇక అన్నీ కూడా మనమే రూపకల్పన చేసుకొని వస్తాము, ఇక్కడ ఎవ్వరూ కూడా మనల్ని బలవంతంగా పంపించరు అనే జ్ఞానాన్ని ఆయన పొందానని చెప్పారు. తర్వాత పరమాత్మ సృష్టి రహస్యాన్ని, చైతన్యాన్ని జీవిలోకి ప్రవేశింపజేశాడు. అది 7 రోజుల్లోనే ఆ సృష్టి రహస్యాన్ని అంతా చేశాడనేది మనం ప్రీవియస్ పార్ట్లో తెలుసుకున్నాము. ఈరోజు ఇంకా ఉపోద్ఘాతానికి వచ్చేద్దాం. ఈరోజు ఎకో మేడం వచ్చేసారు ఆమె ఆత్మకథను మనతో షేర్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి ఆమె ఆత్మకథ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను అన్నప్పుడల్లా మీరు ఎకో మేడంని గుర్తు చేసుకోండి. నేను 17వ సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పుట్టుకతోనే అతీంద్రియ శక్తులను, స్వస్థత చేకూర్చే సామర్థ్యాలను కలిగి ఉన్నానని తెలుసుకున్నాను. ఈ విషయం నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. నా బాల్యం మొత్తంలో నేను తరచూ వింటూ ఉన్న మాట తప్పితే నాకు, నా కుటుంబ సభ్యులకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని తెలియజేసేది ఏది మా మధ్య పశ్చిమ దేశాలలో కని విని ఎరుగం అని అంటున్నారు. అంటే ఎకో మేడంకి 17 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడే తెలుసుకున్నారట ఆవిడకి పుట్టుకతోనే అతీంద్రియ శక్తులు అండ్ హీలింగ్ చేసే క్యాపబిలిటీ. ఎవరైతే రోగగ్రస్తులు, దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆమె హీలింగ్ చేసే క్యాపబిలిటీ, ఇవన్నీ కూడా ఆమెకి పుట్టుకతోనే ఉన్నాయని 17 సంవత్సరాల వయసులో ఆమె తెలుసుకున్నారంట. తెలుసుకున్న తర్వాత ఆమెకి చాలా ఆశ్చర్యం వేసిందంట. అయితే చిన్నప్పటి నుంచి వింటున్నారంట అతీంద్రియ శక్తులు ఉన్నాయని, కానీ వాళ్ళ మధ్య అప్పటి వరకు అవి ప్రదర్శింపబడలేదు, ప్రూఫ్ కాలేదు. కాబట్టి మా మధ్య ఇది ఇప్పటి వరకు కని విని ఎరుగము అని అంటున్నారు. ఇదంతా ఒక రోజు రాత్రి 1965వ సంవత్సరం శిశిర ఋతువులో నా సోదరుడు డ్రమ్స్ వాయించడం నేర్చుకున్న కొత్తల్లో సాధన చేయడానికి మా ఇంటి క్రింద ఉండే గదిలోకి వెళ్ళినప్పుడు మొదలైంది. సో ఏ రోజు అది ప్రదర్శితం జరిగింది అంటే చెప్తున్నారు 1965వ సంవత్సరంలో వీరందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే వాళ్ళ అమ్మ నాన్న, ఈమెకి ఒక సిస్టర్, 2 బ్రదర్స్, మొత్తం 4 మెంబర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా డిన్నర్ చేసి చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆ టైంలో ఈమెకు ఒక బ్రదర్ ఉన్నాడు. అతను డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడట. సో దాన్ని ప్రాక్టీస్ చేద్దామని అతను వాళ్ళ ఇంటి కింద గదిలోకి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు అతనికి వచ్చి రాని సంగీతాన్ని, అంటే ఆ డ్రమ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందనేది ఇక్కడ చెప్తున్నారు. అతను ఆ డ్రమ్స్ని ప్రాక్టీస్ చేస్తూ 5 నిమిషాలు మ్రోగించాడట. అకస్మాత్తుగా నా సోదరుడు మోగిస్తున్న శబ్దం ఆగి ఒక మధురమైన సంగీతం ఆ గది నుంచి వినిపించసాగింది. ఆ శబ్దం ఏమిటో తెలియజేస్తారని మా తండ్రి వైపు చూశాం. మా తండ్రి గారు అది నా సోదరునికి తాను ఇచ్చిన సాండీ నెల్సన్ రికార్డింగ్ అని చెప్పారు. కానీ ఆయన చెప్పిన సమాధానం మమ్మల్నే కాదు కదా, ఆయనను కూడా సంతృప్తి పరచలేదు. సో ఎప్పుడైతే అతను ఆ డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడో 5 మినిట్స్ తర్వాత అతను వచ్చిరాని సంగీతం కదా, అది డబడబామని వస్తూ ఉన్నది. సడన్గా దాగిపోయి మధురమైన సంగీతం వచ్చిందంట. వీళ్ళందరూ ఏంటి అసలు ఈ మధురమైన సంగీతం ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళ ఫాదర్ని అడిగారట. అడిగితే ఆయన ఆ సాండీ నెల్సన్ అనే రికార్డింగ్ని నేను తనకి ఇచ్చాను, అది ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పారట. కానీ అది ఆయనకు కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదట. ఎందుకంటే ఆయన మనసులో కూడా డౌట్ ఉంది, ఈ మధురమైన సంగీతం ఎక్కడిది అని. సో వీళ్ళందరికీ కూడా అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఆ తరువాత ఆ మధురమైన సంగీతం ఆగిపోయింది. భయభ్రాంతులకు లోనైన నా సోదరుడు మెట్లపై నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వణుకుతూ అక్కడ ఏం జరిగిందో ఇలా వివరించాడు. అతడు తన వాయిద్యం ముందు కళ్ళు మూసుకొని కూర్చొని ఓ స్వరాన్ని సాధన చేస్తుండగా ఒక తెల్లని ఆకారం గాలిలో తేలుతూ తన దగ్గరకు వచ్చిందని,
మా సోదరుని చేతుల మీద దాని చేతులు ఉంచి మేము విన్న ఆ అద్భుతమైన స్వరాన్ని, ఆ ఆకారమే మ్రోగించిందని, తాను అక్కడున్న సమయం అంతా కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ ఆ ఆకారాన్ని స్పష్టంగా చూడగలిగాడని, ఆ తరువాత అది తన చేతిని వదిలిపెట్టి గది నుంచి గాలిలో తేలుతూ బయటకు వెళ్ళిపోయిందని చాలా భయపడుతూ చెప్పారు. సో వాళ్ళ బ్రదరు డ్రమ్స్ వాయించే అతను గబగబా కిందికి స్టెప్స్ దిగుతూ వణుకుతూ వచ్చాడట. వచ్చి అక్కడ ఏం జరిగిందనేది చెప్తున్నాడు. నేను డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను, కళ్ళు మూసుకొనే ఉన్నాను. సడన్‌గా ఒక తెల్లని ఆకారము గాలిలో తేలుతూ వచ్చి నా చేతులపై తన చేతులు ఉంచి ఇందనక మీరు విన్న ఆ మృదు మధురమైన సంగీతాన్ని ఆ తెల్లని ఆకారమే అక్కడ మ్రోగించింది అని చెప్తున్నాడనమాట జరిగిన విషయం వీళ్ళకి. సో అతను అక్కడ కళ్ళు మూసుకొని ఉండే ఆ దేవాత్మను చూస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో అందరికీ కూడా అతీంద్రియ శక్తులు, దివ్య దృష్టి ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలాగైతే ధ్యాన సాధన చేస్తున్నప్పుడు విజన్స్ చూస్తాం కదా! అది దేని ద్వారా చూస్తాం మనము? థర్డ్ ఐ ద్వారా చూస్తాము. సో ఇతను ఇక్కడ కళ్ళు మూసుకొని ఆమెను చూస్తూ ఉన్నాడనమాట. అక్కడ జరిగిందంతా వాళ్ళకి ఇక్కడికొచ్చి చెప్తున్నారు. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత అది తన చేతిని వదిలిపెట్టి గాలిలో ఎలా వచ్చిందో అలా తిరిగి వెళ్ళిపోయిందని కూడా భయపడుతూ చెప్పారట వాళ్ళ బ్రదరు. సో ఇక్కడ ఎకోబడన్ చెప్తున్నారు. మా సోదరుని మాటలకు మేము ఎంతో దిగ్భ్రాంతి చెందాం. మాకు అటువంటి ఊహాతీతమైన విషయాల గురించి ఏమీ తెలియదు. కానీ ఈ రకమైన సంఘటనలను మేము మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవాల్సి వచ్చింది. మా చిన్న వయసులో మనల్ని పైనుంచి దేవతలు వీక్షిస్తూ ఉంటారన్న విషయమే తప్ప మన కంటికి కనబడకుండా పక్కనే ఉండి మనకు సహకరించే ఆత్మస్వరూపాలు, స్పిరిట్ గైడ్స్, గార్డియన్ ఏంజల్స్ ఉంటారన్న విషయం మా ఆలోచన పరిధిలోనే లేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఎకోబేడన్ అంటే, వాళ్ళ బ్రదర్ చెప్పిన మాటలకి వీళ్ళంతా షాక్ అయ్యారట. కానీ ఆమె ఏమంటున్నారంటే, ఇలాంటి ఊహాతీతమైన విషయాలు అసలు మాకు ఇప్పటివరకు తెలియదు. కానీ ఆ తర్వాత వీళ్ళ బ్రదర్ చెప్పిన తర్వాత కూడా సేమ్ ఇలాంటి సిట్యుయేషన్స్‌ని అంటే ఆ తెల్లని ఆకారాలు రావడం ఇలాంటివన్నీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫేస్ చేశారట. అయితే చిన్నప్పటి నుంచి వీళ్ళకు మనకు కూడా మన పేరెంట్స్ చెప్తారు కదా! పైన చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు అందరూ కూడా దేవతలు మనం చేసేయన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా! సేమ్ ఇక్కడ ఎకో మేడం కూడా చెప్తున్నారు. పైనున్న దేవతలు మనల్ని వీక్షిస్తూ ఉంటారన్న విషయము తెలుసు కానీ మన కంటికి కనపడకుండా పక్కనే ఉండి మనకు సహకరించే ఆత్మస్వరూపాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందని అంటున్నారు. అంటే ఇప్పుడు మన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి స్పిరిట్ గైడ్స్, గార్డియన్ ఏంజల్స్ అంటే మార్గదర్శక ఆత్మలు ఖచ్చితంగా మనందరికీ ఉంటారు. వాళ్ళు కనపడకుండా వాళ్ళు మనకి సహాయం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎకో మేడం అదే చెప్తున్నారు. మా ఆలోచన పరిధిలోనే లేదు ఇప్పటి వరకు అని. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేము నేర్చుకున్న మత బోధనల్లో కూడా ఇటువంటి విషయాలు సంభవిస్తాయని చెప్పలేదు. అంటే వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు కదా! వాళ్ళ మత పెద్దలు కూడా ఎప్పుడూ చెప్పలేదట. ఇలా స్పిరిట్ గైడ్స్ ఉంటారు, మార్గదర్శక ఆత్మలు ఉంటారని ఇప్పటి వరకు వాళ్ళకసలు తెలియలేదట. మా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చున్నాం. కానీ మా అందరికీ తెలుసు మా సోదరుడు అటువంటి కథలను అల్లడని. అంతేకాక మేమంతా కూడా ఆ సంగీతాన్ని మా చెవులారా విన్నాం కనుక దీనంతటికీ అర్థం ఏమై ఉంటుంది? ఎందుకు ఇదంతా మా సోదరునికి జరుగుతోంది? ఆ తెల్లని ఆకారం మాకు కూడా కనిపిస్తుందా? అన్నీ సందేహాలే. సో ఇక్కడ వాళ్ళ సోదరుడు అబద్ధం చెప్పడు. జరిగిందంతా నిజమని నమ్ముతున్నారు. కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే ఎందుకు ఇలా మా సోదరుడికి జరుగుతోంది? ఎందుకు ఆ తెల్లని ఆకారం తన దగ్గరకొచ్చింది? అసలు ఇదంతా మాకే ఎందుకు జరుగుతోంది? మాకు కూడా కనిపిస్తదా అనే డౌట్స్ ఇక్కడ ఎకో మేడంకి రైజ్ అయ్యాయన్నమాట. మా అమ్మ ఓ ప్రార్థనా స్థలానికి చెందిన వ్యక్తి. ఆ సంఘంలోని ఒక వ్యక్తి ఆత్మలోకాల నుంచి భూమి మీదకు సందేశాలు చేరవేసే ఒక ఆవిడ. మీడియం అంటే ఆత్మలోకాల నుంచి భూమి మీదకు సందేశాలు చేరవేసే వాళ్ళని మీడియం అంటారు. వాళ్ళకి మీడియంషిప్ ఉంటుందన్నమాట. సో ఆవిడ ఫోన్ నెంబర్‌ని ఎకో మేడం వాళ్ళ అమ్మకి ఒక ఆవిడ ఇచ్చారట. ఇస్తే వెంటనే వీళ్ళ అమ్మ ఆవిడకి ఫోన్ చేశారట ఆ మీడియంకి. ఫోన్ చేయగానే ఆవిడ అన్నారట, నేను మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పారట. అప్పుడు ఆమె ఏం చెప్పారంటే, ఆ తెల్లని ఆకారం మా సోదరునికి తాను గురువు కాదలుచుకున్నారు అని చెప్పారు. సో ఎవరైతే ఈ డ్రమ్స్ వాయించిన అబ్బాయి ఉన్నాడు కదా! ఆ అబ్బాయికి ఆ తెల్లని ఆకారం గురువు కావాలని అనుకుంటున్నట్లుగా ఆ మీడియంషిప్ ఆవిడ చెప్పారట ఎకో మేడం వాళ్ళ అమ్మకి. అంతేకాకుండా మా తల్లిగారి సంతానమైన మేము నలుగురం అతీంద్రియ శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నామని, మమ్మల్ని లోతుగా పరిశీలించడానికి తనని కలవమని చెప్పారు.
సో ఆవిడ ఏం చెప్పారు మీడియంషిప్లో ఉన్నావిడంటే, మీ సోదరుడే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అతీంద్రియ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒకసారి నేను మిమ్మల్ని అందరినీ చూసి లోతుగా పరిశీలించాలి, ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పారట. ఈ విషయాలు విన్నాక మాకు ప్రశాంతత కరువైంది. ఆధ్యాత్మిక గురువులు డ్రమ్స్ వాయించడం ఏమిటి? మాకు అందరికీ అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అసలు అతీంద్రియ శక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి? అసలు వీటన్నింటి అంతరార్థం తెలుసుకోవటానికి ఆవిడను తప్పకుండా కలవటానికి వెళ్ళాలని మా అమ్మకు చెప్పాను. సో ఇక్కడ ఎక్కువ మేడం ఏమంటున్నారంటే, ఈ ఆధ్యాత్మిక గురువులు డ్రమ్స్ కూడా వాయిస్తారా? అసలు అతీంద్రియ శక్తులు ఉండడం ఏంటి? అవి ఎలా ఉంటాయి? నేను ఇవన్నీ తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఒకసారి మనం ఆమెను కలుద్దామని చెప్తున్నారు. ఓ వారం తర్వాత ఆమెని మొట్టమొదటిసారి కలిశాం. ఆమె పేరు ఈవ్ ఓల్సిన్. ఈవ్ ఓల్సిన్ని మొదటిసారి కలిశాక నా జీవితాన్ని మార్చేసే అనుభవం నాకు ఎదురైంది. నేను ఆవిడను కలవటానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక గదిలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్నారు. సో వీళ్ళు ఆమె కలవమని చెప్పారు కదా, ఆమె దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి ఫస్ట్ టైం ఆమెని కలిసినప్పుడే ఆమె జీవితంలో ఒక అనుభవం ఎదురైందని చెప్తున్నారు. ఈవ్ ఓల్సిన్ చాలా మంచి వ్యక్తి. ఆవిడ సుమారు 50 సంవత్సరాల వయసులో ఇంగ్లాండ్ను విడిచిపెట్టి సెయింట్ పాల్, మిన్నెసోటాలో నివసించసాగారు. సో యుఎస్కి వెళ్ళారనమాట. ఇండియానాలో డిప్లొమా సంపాదించినట్లుగా ఆవిడ ఇంట్లో గోడ మీద సర్టిఫికెట్ తగిలించి ఉంది. అంతేకాక ఆవిడ మీడియంషిప్లో డిగ్రీ కూడా సంపాదించారు. అంటే ఈ ఆత్మలోకాల నుండి భూమి మీదకు సందేశాలు చేరవేసే మీడియంషిప్ ఉంటుంది కదా, దాంట్లో కూడా డిగ్రీ ఉంటుందంట. సో ఈ ఈవ్ ఓల్సిన్ అనే ఆవిడ దాంట్లో కూడా డిగ్రీ సంపాదించినట్లుగా గోడ మీద సర్టిఫికేట్ ఉందంట. సో అది ఎక్కువ మేడం మనకి షేర్ చేస్తున్నారు. కొందరికి ఇటువంటి అతీంద్రియ శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి అన్న విషయం నా ఊహకు అందేది కాదు. ఇటువంటి శక్తులు పెంపొందించుకోవడానికి పాఠశాలలు కూడా ఉన్నాయన్న విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఆల్రెడీ పుట్టుకతో అతీంద్రియ శక్తులు వచ్చినప్పటికీ వాటిని ఇంకా డెవలప్ చేసుకోవడానికి స్కూల్స్ కూడా ఉన్నాయట. వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలో ట్రైనింగ్ ఇస్తారట. ఆ విషయం ఆశ్చర్యానికి గురి చేసిందని ఎక్కువ మేడం చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎలాగైతే ధ్యాన సాధన చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో మనకి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి కొన్ని విజన్స్ స్టార్ట్ అవుతాయి. సాధన పెంచగా మనం అనేక లోకాలను చూస్తూ ఉంటాం, దేవాత్మలను కలిసి వస్తూ ఉంటాం, వేరే వేరే తలాలలో నేచర్ అన్నీ చూస్తూ ఉంటాం. అంటే సాధన కొద్దీ మనం ఎలాగైతే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటామో, ఇక్కడ అతీంద్రియ శక్తులు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయంట. ఆవిడను నేను కలిశాక కొంత సమయం తదేకంగా నా వంక చూసి, నేను పుట్టుకతోనే దివ్య దృష్టి, జరగబోయే విషయాలను ముందుగానే తెలుసుకునే శక్తి, అప్రత్యక్ష శ్రవణం, వేరే లోకాలలోని ఆత్మలతో సంభాషించగలిగే నైపుణ్యంతో, స్పిరిచువల్ హీలింగ్, ఉన్నత లోకాలలోని ఆత్మలు సహాయంతో ఇక్కడి మానవులకు స్వస్థత చేకూర్చగలిగే సామర్థ్యంతో జన్మించానని చెప్పారు. సో ఆమె కలవగానే ఆమె మొత్తం పరిశీలించి చెప్పారట. ఎక్కువ మేడం గురించి భవిష్యత్తు మొత్తం చెప్తున్నారు. ఏమనంటే, పుట్టుకతోటే నీకు దివ్య దృష్టి ఉంది. ఆ తర్వాత అప్రత్యక్ష శ్రవణం, అంటే మనుషులు కనపడరు, మాటలు వినపడుతూ ఉంటాయి. మనందరికీ కూడా ఇది ఖచ్చితంగా ఇది ఉంది ఎక్స్పీరియన్స్. నాకైతే ప్రతిరోజు కనీసం 2 అయినా వినపడుతూ ఉంటాయి. అంటే మాస్టర్స్, మన మార్గదర్శక ఆత్మలు చెవి దగ్గర మనకి చెప్తూ ఉంటారనమాట. అంటే మనకి ఏదైనా ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే ఇలా చేస్తున్నావు, ఇలా చేయమని వాళ్ళు మనకి అడ్వైస్ చేస్తూ ఉంటారు. దాన్ని అప్రత్యక్ష శ్రవణం అంటారు. ఇవన్నీ జరగబోయే విషయాలంటే ఫ్యూచరు, ఇవన్నీ నీకు అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అలాగే నువ్వు స్పిరిచువల్ హీలింగ్ కూడా చేస్తావు. ఉన్నత లోకాలలోని ఆత్మల సహాయంతో ఇక్కడ ఉన్న వారికి నువ్వు స్వస్థత చేకూర్చే సామర్థ్యం నీకు ఉంది అని ఈవ్ ఓల్సిన్ ఎక్కువ మేడంకి చెప్పారట. అంతేకాక నేను పుస్తకాలను రచిస్తానని, రేడియో టీవీల ద్వారా ప్రఖ్యాతి పొందుతానని, ప్రపంచం అంతా పర్యటిస్తూ సుప్రసిద్ధురాలిని అవుతానని కూడా చెప్పారు. సో ఇంకా ఈ అతీంద్రియ శక్తుల ద్వారా ఆమె రేడియో, టీవీ అన్నిటి న్యూస్ పేపర్స్లో కూడా ఆమె ఎలా అవుతారనేది, ఫేమస్ అవుతారనేది ఫ్యూచర్ చెప్తున్నారు ఇక్కడ. నాకు ఉన్న అతీంద్రియ శక్తి సామర్థ్యాలలో పూర్తి ప్రావీణ్యం పొందిన తర్వాత ఇతరులకు కూడా అతీంద్రియ శక్తుల్ని ఎలా పెంపొందించుకోవాలో నేర్పుతానని తెలియజేశారు. సో ఫ్యూచర్లో ఈమె మనకు సార్ చెప్తుంటారు కదా, మన దగ్గర ఏదైనా విద్య ఉంటే అది మనతోనే అంతం కాకూడదు, అది మన ఒక్కరికే ఉపయోగపడటం కాదు, 10 మందికి ఉపయోగపడాలని. సో ఆమె అతీంద్రియ శక్తి సామర్థ్యాలను ఫ్యూచర్లో ఎంతో మందికి నేర్పిస్తారట. ఎందుకంటే మనం ఎప్పుడైతే భగవంతుడు మనకు ఒక విద్య ఇస్తాడు, సపోజ్ ఒక సంగీత విద్య ఇచ్చాడు అనుకోండి, అది మన వద్దరే పెట్టుకొని మనతోనే అంతమైతే తిరిగి మళ్ళీ అది నేర్పించడానికి మనం ఇంకొక జన్మ ఎత్తాల్సి ఉంటుంది. అందుకే సార్ చెప్తుంటాడు కదా,
పుత్రుడు ఉంటే ఈ పున్నామ నరకం తప్పిస్తాడంటే మనం ఏమనుకుంటాము, ఈ శరీరంతో పుట్టిన కొడుకు చనిపోయిన తర్వాత అది తలకొరివి పెడితే పున్నామ నరకం మోక్షం అనుకుంటాం. కానీ ఎవరైనా ఒక గురువు వాళ్ళకు ఉన్న విద్యని ఎవరికైనా చెప్పి వాళ్ళకు కూడా నేర్పించి వారసులను తయారు చేస్తే వాళ్ళు పుత్రులు. వీళ్ళు నేర్పిన విద్య వాళ్ళు బాడీ వెకేట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది. అప్పుడు తిరిగి వాళ్ళు మళ్ళీ అది నేర్పించడానికి జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దానిని పునఃనరకం తప్పించుకోవడము మోక్షం అంటే. సో ఇక్కడ ఈమె ఫ్యూచర్లో ఈమె ఆ పని చేస్తారట. ఈమెకు ఉన్న అతీంద్రియ శక్తులు ఏదైతే విద్య భగవంతుడు ఇచ్చాడో అది ఎంతో మందికి ఆమె నేర్పిస్తారని ఈ ఓల్సిన్ చెప్తున్నారు. ఆవిడ చెప్పిందంతా విన్న తర్వాత నాకు అతీంద్రియ శక్తులు ఉన్నట్లుగా నాకు అనిపించడం లేదని, నాకు అందరిలాగే భర్త పిల్లలతో సర్వసాధారణమైన జీవితాన్ని గడపడానికి ఆశపడుతున్నానని చెప్పాను. సో ఎక్కువ మేడం రిజెక్ట్ చేస్తున్నారు ఆమెకు ఉన్న అతీంద్రియ శక్తుల్ని. ఏమంటున్నారంటే, నాకు ఇవన్నీ ఉన్నట్లు నాకు అనిపించడం లేదు, నాకు ఇవన్నీ వద్దు, నాకు అందరిలాగే సాధారణమైన జీవితం భర్త పిల్లలతో ఒక హోమ్ మేకర్గా గడపాలని ఉందని చెప్తున్నారు. నాకు ఉన్న సామర్థ్యాలన్నీ చిన్న వయసు నుంచే నాలో ఇమిడిపోవడం వల్ల ప్రత్యేకంగా వాటిని గుర్తించలేకపోతున్నానని, ఇతరుల మనోభావాలను నేను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలనని ఈవ్ అన్నారు. సో ఆమెకు ఉన్న విషయం ఆమెకే తెలియదనమాట. లోపల అన్ని నిద్రాణమై ఉన్నాయి, ఇంకా జాగృతం కాలేదు. కాబట్టి ఆమె చెప్తున్నారనమాట, నువ్వు అవి గుర్తించలేకపోతున్నావు, కానీ నీవు ఇతరుల మనోభావాలను నువ్వు ఈజీగా అర్థం చేసుకుంటావు, నీకు ఆ కెపాసిటీ ఉందని ఈవ్ చెప్తున్నారు. నా సున్నిత స్వభావం మరియు శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే విధానం తెలియకపోవటమే నా అనారోగ్యాలకు కారణం అని కూడా ఆవిడ చెప్పారు. అంటే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు, అందుకే నీకు అనారోగ్యాలు. అంటే ఎక్కువ మేడంకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ మనకి ముందు ముందు తెలుస్తాయి. సో అది చెప్తున్నారనమాట. ఇదంతా విన్నాక నా జీవిత గమ్యం నేను ఊహించిన దానికన్నా పూర్తి భిన్నంగా అనిపించింది. నా ఆత్మకోణం నుంచి నా జీవితాన్ని చూడటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి వరకు శరీరము, కుటుంబము, భర్త పిల్లలు అనుకున్న ఆమె సడన్గా ఇదంతా ఆమె డిజైన్ తెలిసింది. అసలు ఆమె ఎందుకు భూమి మీదకి వచ్చిందని తెలిసేటప్పటికి ఆమె ఆత్మకోణం నుంచి ఎప్పుడైతే జీవితాన్ని చూడడం స్టార్ట్ చేసిందో ఆమెకి చాలా ఆశ్చర్యం వేసిందంట. అది మనతో ఇక్కడ ఆమె షేర్ చేసుకుంటున్నారు. మా అమ్మకు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయని కొంతకాలం గడిచిన తరువాత ఆవిడ ప్రజలకు స్వస్థత చేకూర్చుతూ ఆత్మ పరిశీలన అంటే సైకిక్ రీడింగ్ చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ సుప్రసిద్ధురాలు కాగలరని చెప్పారు. అంటే వాళ్ళ అమ్మకు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయి, ఫ్యూచర్లో ఆమె కూడా అందరికీ సైకిక్ రీడింగ్ చేస్తూ హీలింగ్ చేస్తూ ఫేమస్ అవుతారని వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నారు. తర్వాత వాళ్ళ సోదరి నిక్కీ 40 సంవత్సరాలు దాటే వరకు తనకున్న అతీంద్రియ శక్తులను ఉపయోగించుకోదని, నా సోదరుడు వృత్తిపరంగా తన శక్తులను ఉపయోగిస్తాడని. అంటే వాళ్ళ సిస్టర్ ఏమో 40 సంవత్సరాలు వచ్చే వరకు వాటిని యూజ్ చేసుకోరట. వాళ్ళ బ్రదర్ వచ్చేసి వృత్తిపరంగా తన శక్తులను ఉపయోగిస్తాడట. ఇంకొక సోదరుడు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, డ్రమ్స్ వాయిస్తుంటే ఒక తెల్లని ఆకారం వచ్చిందని, అతని ద్వారానే కదా ఇదంతా బయటపడింది. సో అతను అసలు తన శక్తుల్ని ఎప్పటికీ ఉపయోగించుకోలేడు అని చెప్పారనమాట. ఎప్పటికీ ఉపయోగించుకోడట. ఇదంతా చెప్పిన తర్వాత ఇక్కడ ఎక్కువ మేడం ఏం చెప్తున్నారంటే, ఇప్పటికీ ఈవును కలిసి 30 సంవత్సరాలు అయ్యింది. ఒక్కొక్కటిగా అన్ని ఆవిడ చెప్పినట్లుగానే నిజమయ్యాయి. అంటే ఎప్పుడైతే ఈవు ఓల్సిన్ కలిశారో ఆమె వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గమనించి వీళ్ళకున్న అతీంద్రియ శక్తి సామర్థ్యాల గురించి చెప్పారు. ఫ్యూచర్లో వాళ్ళు ఏమేం చేస్తారనేది మొత్తం ఆవిడ చెప్పారు. ఇప్పటికీ 30 సంవత్సరాలు అయిందంట ఆమెను కలిసి వచ్చి. ఇప్పుడు ఒక్కొక్కటి నిజమవుతున్నాయట. అప్పుడు చెప్పినవి ఇప్పుడు నిజమవుతున్నాయని ఇక్కడ చెప్తున్నారు. నా సైకిక్ రీడింగ్ పూర్తి కాకముందే ఈవును నేను ఇంటికి వెళ్ళగానే ఈవు నేను ఇంటికి వెళ్ళగానే ఒక తెల్లని వస్త్రాన్ని మా తండ్రి గారి తల మీద ఉంచమని చెప్పారు. నేను కానీ మా అమ్మ కానీ మా నాన్న మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నారు అని ఆవిడకు చెప్పలేదు. మేము చెప్పకుండానే ఆవిడకు తెలిసిపోయింది. ఆ పరమాత్మ నా ద్వారా స్వస్థత పరిచే శక్తి, హీలింగ్ ఎనర్జీని మా తండ్రికి ప్రసాదించమని ప్రార్థన చేయమన్నారు. సో ఎకో మేడం కానీ వాళ్ళ అమ్మ కానీ ఈవుకి చెప్పలేదు వాళ్ళ నాన్నకి మైగ్రేన్ హెడేక్ ఉందని. కానీ ఈవు ఓల్సిన్కి కూడా అతీంద్రియ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, దివ్య దృష్టి ఉంది. మనిషిని చూస్తానే ఆమె అవతల వారికి ఏంటనేది మొత్తం చెప్పగలుగుతుంది. అందుకే ఇక్కడ ఎకో మేడంకి సైకిక్ రీడింగ్ పూర్తి కాకముందే ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఒక తెల్లని వస్త్రాన్ని అంటే ఒక క్లాత్ని మీ తండ్రి గారి తల మీద ఉంచి
ఆ పరమాత్మకు నువ్వు ప్రేయర్ చెయ్యి, నీ ద్వారా స్వస్థత పరిచే శక్తిని, హీలింగ్ ఎనర్జీని ఇవ్వమని, ప్రసాదించమని పరమాత్మని నువ్వు వేడుకో అని ఈవో ఓల్సిన్ చెప్పారట. మేము తిరిగి ఇంటికి వెళుతున్నంత సేపు మా అమ్మను నాకే ఎందుకు ఇలాంటి విచిత్రమైన శక్తులు ఉన్నాయి, నేను ఎందుకు అందరిలా సాధారణమైన జీవితాన్ని గడపలేను, మనకు ఏమవుతుందో, అసలు వీటన్నింటి అర్థం ఏమై ఉంటుంది అని అడుగుతూనే ఉన్నాను. సో అక్కడ సైకిక్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మను అడుగుతున్నారు. ఖచ్చితంగా మన లైఫ్లో ఏదో ఒక ఇలాంటి స్పెషల్ ఉందన్నప్పుడు మన అందరికీ వచ్చే డౌటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఉంటాం కదా. సో ఇక్కడ ఎకో మేడంకి కూడా అవే డౌట్స్ అనమాట. వాళ్ళ అమ్మను అడుగుతున్నారు, నాకే ఎందుకు ఇలాంటి విచిత్రమైన శక్తులు ఉన్నాయి, అంటే ఈ లోకంలో ఇంతమంది ఉండగా నేనే ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు సింపుల్గా లేను అందరిలా అని, అసలు మనందరికీ ఏమవుతుందో, వీటన్నిటి వల్ల మన లైఫ్ ఏమవుతుందో, వీటన్ని వీటన్నింటి అర్థం ఏంటి అనేసి వాళ్ళ అమ్మని అడుగుతూనే ఉన్నారట దారిలో. నేను ఇంటికి చేరుకోగానే నా తండ్రికి ఈవు చెప్పినదంతా వివరించాను. తనకు ఇబ్బంది కలగనంత వరకు స్వస్థత పరచబడటం అంగీకారమేనని చెప్పారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవు చెప్పారు కదా వాళ్ళ నాన్నకి మైగ్రేన్ హెడేక్ ఉందనేసి వైట్ క్లాత్ కప్పమని. ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నకి చెప్పారట, ఇలా చేయమన్నారు చేస్తానంటే వాళ్ళ నాన్న అన్నారట, నీకు ఇబ్బంది కలగకపోతే నువ్వు నాకు చెయ్యొచ్చు, ఓకే అని చెప్పారట. నేను శుభ్రంగా ఉన్న 2 తెల్లని రుమాలను మా తండ్రి తలపై ఉంచి నా చేతులను వాటి మీద పెట్టి ఓ అవిశ్వాసమైన గొంతుతో ఆ భగవంతుడిని నా ద్వారా మా తండ్రికి స్వస్థత చేకూర్చమని ప్రార్థించాను. సో అక్కడ ఈవోల్సిని చెప్పినట్లు చేస్తున్నారు కానీ ఇక్కడ విశ్వాసం లేదని చెప్తున్నారు. నాకు అతీంద్రియ శక్తులు లేవు, నాకు నమ్మకం లేదు అని ఫస్ట్ నుంచి అంటున్నారు కదా. వెళ్ళగానే అలా 2 రుమాలని, తెల్లటి రుమాలని తండ్రి తలపై కప్పి ఒక అవిశ్వాసమైన గొంతుతో అడుగుతున్నారట భగవంతుడిని, నా ద్వారా మా తండ్రికి స్వస్థత చేకూర్చండి అని ఇక్కడ ప్రార్థించాను అని చెప్తున్నారు. కొన్ని క్షణాలలోనే నా చేతులు వేడెక్కి నా చేతుల నుంచి ఏదో శక్తి ప్రవహిస్తున్న అనుభూతిని పొందాను. భగవంతుని ఎప్పుడైతే ప్రార్థించారో చేతులు వేడెక్కుతూ ఉన్నాయట, అంటే ఆమెలోకి ఆ హీలింగ్ శక్తి వస్తుందన్నమాట. అది ఆవిడ అక్కడ అనుభూతి చెందారు. ఆ శక్తికి నా చేతులు కాసేపు వణికినా కాసేపటికి చల్లబడిపోయాయి. నిదానంగా నా తండ్రి తల మీద నుంచి చేతులు తీసేశాను. తన తల నొప్పి మాయమైపోయిందని మా తండ్రి చెప్పారు. అంటే ఫస్ట్ ఎప్పుడైతే ఆమె చేతుల్లోకి ఆ హీలింగ్ శక్తి వచ్చిందో చేతులు వణికిపోయాయట, కొంచెం సేపు చల్లబడ్డాయి, నాకు ఇబ్బంది కలిగింది, కానీ నిదానంగా నా తండ్రి తల మించి నేను చెయ్యి తీసాను, వెంటనే మా తండ్రి గారు నా తలనొప్పి మాయమైందని చెప్పారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆమె హీలింగ్, ఆమెకు స్వస్థత చేకూర్చే శక్తి ఫస్ట్ వాళ్ళ నాన్న మీదే ఆమె చేశారనమాట. ఇప్పుడు ఆమెకు నమ్మకం వస్తుంది, నాకు ఈ శక్తి ఉంది అని. అప్పటి వరకు ఆమె నమ్మలేదు. నాకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. నేను పడుకునే ఉన్నప్పటికీ అంతు చిక్కని ప్రశ్నల ప్రవాహం నా మనస్సును తొలిచివేశాయి. నేను చదువు మానేసి ప్రపంచమంతా పర్యటిస్తూ రోగగ్రస్తులను స్వస్థతపరచాలా? ఈ ప్రపంచంలోని రోగగ్రస్తులందరినీ స్వస్థతపరిచే బాధ్యత నేను వహించాలా? నా జన్మకు సార్థకత ఇదేనా? దీనికోసం ఆ భగవంతుడు నన్ను ఎంచుకున్నాడా? నేను విస్తా అనే దీనులను ఉద్ధరించే సంస్థలో చేరాలా? నా స్నేహితులు ఏమనుకుంటారో? నా తల్లిదండ్రులు నిజంగానే నాకు తమ స్నేహితుని పేరు పెట్టారా? లేక నా గురించి ఏదో ప్రత్యేకత ఉందని ముందుగానే ఊహించి ఇటువంటి అసహజమైన పేరును పెట్టారా అని ఆశ్చర్యం వేసింది. అంటే చూడండి ఆమెలో ఎన్ని డౌట్సో. ఆ రాత్రంతా నిద్ర పట్టకుండా ఊరికే అంతు చిక్కని ప్రశ్నలతో ఉక్కిరి బుక్కిరి అవుతున్నారట. ఆమెకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. కానీ సడన్గా ఆమె డిజైన్ ఏంటనేది ఆమెకు తెలిసి వచ్చింది. ఇప్పుడు ఆమె ఏమనుకుంటున్నారంటే, అంటే ఇప్పుడు నేను చదువు మానేసి ప్రపంచం అంతా తిరిగి ఈ రోగగ్రస్తులందరికీ నేను స్వస్థత చేకూర్చాలా? ఆ భగవంతుడు నన్నే ఎందుకు ఎంచుకున్నాడు దీనికి? అంటే ఇప్పుడు నేను దీనులను ఉద్ధరించే సంస్థలో నేను చేరాలా? నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా చదువుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నేను ఇలా ఉండాలా? వాళ్ళంతా నా గురించి ఏమనుకుంటారు అనేసి ఇక్కడ ఆమె ఎన్నో రకాలుగా కలత చెందుతూ ఉన్నారనమాట. ఇక ఆమెకు పెట్టిన పేరు గురించి కూడా ఆమె ఆలోచిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులట వాళ్ళ స్నేహితుడి పేరు పెట్టానని చెప్పారట, ఎకో అనేది. సో నిజంగానే నా తల్లిదండ్రులు వాళ్ళ స్నేహితుడి పేరు పెట్టారా, లేకపోతే ఏదో ప్రత్యేకత ఉందని ముందుగానే ఊహించి ఈ పేరును నాకు పెట్టారా అని పేరు గురించి కూడా అంతలా ఆలోచిస్తూ ఉన్నారు ఎకో మేడం. నేను అంతర్జాతీయంగా ఎలా గుర్తింపు పొందుతాను? నాకున్న సిగ్గును, బిడియాను నేను ఎలా జయించగలుగుతాను? అసలు ప్రజలు పుస్తకాలు ఎలా వ్రాస్తారు? ఇదంతా ఇదంతా ఎలా జరుగుతుంది? నేను ఇక నుండి ఎక్కువగా చర్చిలకు వెళ్ళాలా? ఎక్కువ సమయం బైబిల్ని పఠించాలా?
అంటే ఆమె ఈవ్ ఓల్సిన్ చెప్పారు కదా! నువ్వు టీవీలో, రేడియోలో బాగా ఫేమస్ అవుతావని. సో, ఆమె ఏమనుకుంటున్నారంటే నాకు చాలా సిగ్గు, బిడియము ఇవన్నీ ఉన్నాయి. నాలో చాలా బ్లాక్స్ ఉన్నాయి. నేనెలా అంతర్జాతీయంగా నేను ఫేమస్ అవుతాను? అసలు ప్రజలు పుస్తకాలు ఎలా రాస్తారు? అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? అనేసి ఈ అన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇక నుండి నేను ఎక్కువగా చర్చిలకు వెళ్ళాలా? బైబిల్‌ని చదవాలా? మరి వాళ్ళందరికీ స్వస్థత చేకూర్చాలంటే బైబిల్ చదవాలి కదా! సో, ఇవన్నీ ఆమె ఆలోచిస్తూ ఉన్నారు. మరి నా చదువు సంగతి ఏమిటి? అందుకేనా నా బాల్యం నుంచి నన్ను తరచూ ఒక మగ గొంతు ఆదివారం బడికి వెళ్ళమని, జీసస్ గురించి అంతా తెలుసుకోమని, జీసస్‌యే నా మార్గదర్శకుడు అని, ఆయన భూమిపైన జన్మించడానికి గల ముఖ్య ఉద్దేశ్యం మానవుడు ఎలా జీవించాలో తెలియజేయడమేనని చెప్తూ ఉండేది. అంటే చిన్నప్పటి నుంచి ఎకో మేడంకి ఒక మగ గొంతు వినపడేదంట. ఇప్పుడు మనకి మాస్టర్స్ సందేశాలు వినిపిస్తాయి కదా! ఇంట్యూషన్ అంటాం కదా! అలా ఒక మేల్ వాయిస్ వినపడేదట. ఏం చెప్తూ ఉండేది ఆ వాయిస్ అంటే, "నువ్వు సండే రోజేమో స్కూల్‌కెళ్ళు. ఆ తర్వాత నువ్వు జ చర్చికి వెళ్ళు. జీసస్ గురించి తెలుసుకో నువ్వు. ఎందుకంటే ఆయనే నీ మార్గదర్శకుడు" అని ఆయన గురించి చెప్తూ, ఆయన భూమిపైన జన్మించడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, మానవులకు ఎలా జీవించాలో తెలియజేయడానికి ఆయన పుట్టాడు. కాబట్టి నువ్వు మొత్తం ఆయన గురించి తెలుసుకో. ఎందుకంటే ఆయనే నీ మార్గదర్శకుడని ఎప్పుడు ఒక మగ గొంతు ఆమెకు వినిపిస్తూ ఉండేదట. ఇప్పుడు ఆమెకి క్లారిటీ వచ్చిందనమాట. నేను పడుకుని ఉన్నంత సేపు మీడియం చెప్పిన మాటలే నా చెవిలో మారుమ్రోగాయి. ఆవిడ మాటలలో కొన్నింటి అంతరార్థం అప్పుడే అర్థమైనప్పటికీ, మరికొన్ని అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పట్టింది. సో, ఆమె చెప్పింది అప్పుడు అర్థం కాలేదు గానీ, కొన్ని సంవత్సరాలు పట్టిందంట అర్థమయ్యేకి. ఈవుతో మొదటి సంభాషణ జరిగిన కొన్ని రోజులకే నేను, మా అమ్మ మాకున్న అతీంద్రియ శక్తులను పెంపొందించుకోవటానికి మిన్నియాపోలిస్‌లోని బిర్డి అనే ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క తరగతులకు హాజరయ్యాం. సో, ఇక్కడ ఈవ్ అంటే ఈమె లైఫ్‌లో ఒక్కొక్కళ్ళు ఎలా ఈమెని టర్న్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆ శ్రేయోభిలాషులు సహకరించారని మనం ముందే చెప్పుకున్నాం. వాళ్ళలో ఈవ్ తర్వాత బిర్డి అని ఈమె అతీంద్రియ శక్తులు పెంపొందించుకోవడానికి వాళ్ళ అమ్మతో కలిసి ఈమె దగ్గరికి వెళ్లారట. ఈమె కూడా ఒక ఆధ్యాత్మిక గురువట. నేను కోరుకున్న విధంగానే ఆవిడ అతీంద్రియ శక్తి సామర్థ్యాలను కలిగి ఉండటమే కాకుండా, ఒక సమర్థవంతమైన గురువు. బీడీ గురించి చెప్తున్నారు. నా అనుమానాస్పదమైన అంతులేని ప్రశ్నలకు ఆవిడ ఎంతో ఓర్పుగా కూర్చొని సమాధానాలు ఇస్తూ ఉండేది. ఆవిడను విసిగించాలన్న ఉద్దేశ్యంతో నేను ఆవిడను అవన్నీ అడగలేదు. ఆవిడ నాకు సూక్ష్మ శరీరయానం, పునర్జన్మలు, ఆత్మస్వరూపంలో ఉండే గురువులు, దేవదూతలు, శరీరాన్ని అనుసరించి ఉన్న కాంతి, ఖనిజాలను అన్వేషించటం, మరణానంతర జీవితం లాంటివి చెప్పడమే కాకుండా, నాకున్న అతీంద్రియ శక్తులను గుర్తు చేయటం వలన నా వాస్తవిక జీవితం నా ఊహకు భిన్నంగా మారిపోయింది. సో, ఎప్పుడైతే బీడీ దగ్గరికి పోయిందో ఇవన్నీ కూడా ఆమె ఎంతో ఓర్పుగా చెప్పారట. పునర్జన్మల గురించి, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, ఆత్మస్వరూపంలో దేవదూతలు కాంతి రూపంలో ఎలా ఉంటారు, మొత్తం కూడా అతీంద్రియ శక్తులు ఎలా డెవలప్ చేసుకోవాలి అవన్నీ ఈమెకు వివరిస్తున్నారట. నా జీవితం నా స్నేహితుల జీవితానికి భిన్నంగా మారటం నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు. అందరిలాగే నేను కూడా సహజమైన జీవితాన్ని గడపాలనుకున్నాను. సో, ఆమెకి ఫస్ట్ నుంచి కూడా చదువుకోవడము, సింప్లీ లైఫ్ ఇష్టమనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ వేలో ఉన్నారు. ఆమె ఏమంటుందంటే, నాకివన్నీ నచ్చడం లేదు. నాకు సహజమైన జీవితాన్ని గడపాలని ఉందని ఆమె యొక్క సంఘర్షణని మనతో ఎంత చక్కగా షేర్ చేసుకుంటున్నారో చూడండి మాస్టర్స్. నేను, మా అమ్మ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో బిర్డీకి అర్థమైంది. ఆవిడ మా సందేహాలు తీరుస్తూ, మా అతీంద్రియ శక్తులు దినదినాభివృద్ధి చెందేలా సహాయపడుతూ, మాతోనే 2 సంవత్సరాలు ఉండిపోయింది. నేను నేర్చుకున్న విషయాలు నా మిత్రుల విషయంలో అనుభవంలోకి రాసాగాయి. అంటే ఇక్కడ ఈ బిర్డి అనే ఆమె 2 సంవత్సరాలు వీళ్ళ దగ్గర ఉండి వాటిని ఆ శక్తుల్ని ఎలా డెవలప్ చేసుకోవాలో, ఇంకా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో హెల్ప్ చేశారట. ఎప్పుడైతే అవి నేర్చుకోవటం కంప్లీట్ అయిందో ఇంకా ఒక్కొక్కటి అనుభవంలోకొస్తున్నాయంట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో. ఏంటో అవి ఇక్కడ చెప్తున్నారు. శుభవార్తలను ముందుగా తెలుసుకున్నప్పుడు మాకు చాలా ఆహ్లాదంగా ఉండేది. క్లిష్టమైన అవాంఛనీయ సంఘటనలు జరగబోతున్నాయని తెలుసుకున్నప్పుడు భయభ్రాంతులకు లోనయ్యేవాళ్ళం. ఇప్పుడు మనం ఎలాగైతే ఫ్యూచర్ చూసుకుంటే ఫ్యూచర్‌లో మనకేదో అవ్వబోతోంది, మన ఆత్మీయులకన్నప్పుడు ఎలా భయపడతామో, ఇన్ఫియారిటీలోకి పోతామో అది చెప్తున్నారు. మంచివి శుభవార్తలు తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవారట. ఇలాంటివి తెలిసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏదన్నా అవుతదని తెలిసినప్పుడు చాలా భయానికి గురయ్యేవాళ్ళం మేము అని చెప్తున్నారిక్కడ. మా దేవదూతల గురించి తెలుసుకోవటం ఒక అతీంద్రియ శక్తులను పెంపొందించుకోవటంలో ఒకానొక భాగమే. కానీ అలా తెలుసుకోవటం ఒక ప్రక్క ఉత్సాహాన్ని, ఇంకొక ప్రక్క భయాన్ని కలిగించేది.
సో పక్కన కనపడకుండా ఉన్న ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి తెలుసుకోవటం కూడా శక్తులని పెంపొందించుకోవటంలో ఒక భాగమేనంట. కానీ అలా తెలుసుకోవటం ఒక పక్క హ్యాపీగా ఉత్సాహంగా ఉండేదట, మరొక పక్క భయంగా ఉండేదట. ఒకానొక ప్రముఖమైన టీవీ కార్యక్రమంలో చూపించినట్లుగా టోపర్కి లాగా నా పక్కన కూడా ఎల్లప్పుడూ ఆత్మలు తిరుగుతూ ఉంటాయా అని ఊహించుకుంటూ ఉండేదాన్ని. టోపర్కి మరణించిన జార్జి మరి మలిన్ కిర్బ్ అనే ఇద్దరు స్నేహితులు తమ పక్కనే ఉంటూ తనకు మాత్రమే కనబడుతూ తనతో మాట్లాడుతూ ఉండేవారు. నా పక్కన కూడా జార్జి మరి మలిన్ కిర్ లాంటి వాళ్ళు ఉన్నారేమో అనిపించేది. సో ఇక్కడ ఏంటంటే ఒక టీవీ షోలో చూశారట, టోపర్ అనే వ్యక్తి కట అటు ఇటు ఆత్మలు, చనిపోయిన ఆత్మలు కేవలం ఆ పర్సన్కే కనిపించేవారట. మనకి ఎలాగైతే రాక్షసుడు మూవీలో సూర్యకి చనిపోయిన వాళ్ళందరూ కనిపిస్తారు చూడండి, ఓన్లీ సూర్యకే కనపడి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ కోరికలన్నీ సూర్య తీరుస్తూ ఉంటాడు. అంటే అలా నాకు కూడా నాకు చనిపోయిన ఇద్దరు ఫ్రెండ్స్ నా పక్కన ఉంటారా వాళ్ళు అని ఇవన్నీ ఆమె ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ ఉన్నారనమాట. ఆ తర్వాత బిర్డి ఎల్లప్పుడూ మమ్మల్ని మా ఆత్మరూపంలో ఉన్న గురువులను గురించి తెలుసుకోమని, వారు మాకు కనిపించనప్పటికీ వారితో మాట్లాడుతూ ఉండమని, వారితో స్నేహపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకోమని ప్రోత్సహిస్తూ ఉండేవారు. అంతేకాకుండా మా ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో ఎంతగానో వారు మాకు సహాయపడతారని చెప్పారు. ఈ బిడి అనే ఆధ్యాత్మిక గురువట కనపడకుండా వాళ్ళు ఉంటారు, కానీ నువ్వు ఎప్పుడైతే వాళ్ళని మాట్లాడిస్తూ ఉంటావో వాళ్ళు నీతో మాట్లాడతారు, నీకు ఫ్యూచర్లో హెల్ప్ చేస్తారు, కాబట్టి నువ్వు వాళ్ళతో స్నేహపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకో అని చెప్పారంట. నాకు చాలా భయం వేసింది. దేవదూతల గురించి తెలుసుకోవటం చాలా నిదానంగా జరిగే ప్రక్రియ. నేను లైట్ వేసుకొని పడుకునేదాన్ని, ఎందుకంటే నా సోదరుని దేవదూతలలాగా నా దేవదూతలు కూడా గాలిలో తేలుతూ ఉంటే నేను భయపడకుండా ఉండడానికి. సో ఇక్కడ చాలా భయపడిందంట. అమ్మో, దేవదూతల గురించి తెలుసుకోవటము ఇప్పుడు ఇప్పుడు అయ్యే పని కాదు, చాలా స్లో ప్రాసెస్, కానీ వాళ్ళు పక్కనే ఉంటారేమో కనపడతారేమో అని భయపడుతూ నైట్ అంతా లైట్ వేసుకొని పడుకునేదట. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్, దెయ్యాలు ఉన్నాయంటే భయపడి లైట్ వేసుకొని పడుకునేవాళ్ళం. నేనైతే అలాగే చేసేదాన్ని. సో ఇక్కడ ఎక్కువ మేడం కూడా లైట్ వేసుకొని పడుకునేవారట. ఎందుకంటే వాళ్ళ డ్రమ్స్ వాయించే సోదరుడి దగ్గరికి ఆ తెల్లని ఆకారం వచ్చింది కదా, అలా గాలిలో తేలుతూ నా దగ్గరకు వస్తారేమో అనేసి భయపడి నైట్ అంతా లైట్ వేసుకొని పడుకునేవారట. నన్ను నిశ్శబ్దము చాలా భయానికి గురి చేసేది కనుక నేను ఎల్లప్పుడూ రేడియోని మ్రోగిస్తూ ఉండేదాన్ని. రేడియో కూడా పెట్టుకునేవారట భయానికి, ఎక్కడ అవి వచ్చేస్తాయోనని. వాళ్ళు నాతో మాట్లాడడం మొదలు పెట్టేస్తారేమోనని నాకు చాలా గుబురుగా ఉండేది. అంతేకాకుండా వారి మాటలు ఎలాంటి శబ్దాలతో గోచరిస్తాయోనని ఆశ్చర్యంగా ఉండేది. ఎంత భయపడుతున్నారో! ఈ భయం అనే బ్లాక్ ఆమెలో చాలా పెట్టేసుకున్నారనమాట. అంటే చాలా ప్యానిక్ అయిపోతున్నారు ఈ విషయం అంతా తెలిసి. పక్కన మార్గదర్శక ఆత్మలు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు అని అన్నప్పుడు ఆమెలో ఉన్న ప్యానిక్ సిచ్యుయేషన్ మనతో షేర్ చేస్తున్నారనమాట. నేను వంటగదిలో పని చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారి నా దేవదూతల మాటలను విన్నాను. స్టార్ట్ చేశారనమాట ఇంకా దేవదూతలు ఆమెతో మాట్లాడటం. వారు ఒక సున్నితమైన స్వరంతో మాట్లాడారు. సరిగ్గా చెప్పాలంటే నాలోనే ఒక ఆలోచన మెదిలినట్లుగా అనిపించింది. ఆ స్వరం నాతో నా పేరు థియోడిన్, కానీ నువ్వు నన్ను టెడ్డీ అని పిలవచ్చు అని చెప్పింది. అంటే ఆ దేవదూతలు ఈమె వంటగదిలో వంట చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం మాట్లాడారట. అంటే మనకు మాస్టర్స్ వాయిస్ ఎలా ఉంటుందంటే చాలా స్మూత్గా, అది ఒక స్పార్క్ లాగా వస్తుందన్నమాట. డివైన్ వాయిస్ ఉంటుంది, అదే మనకి గుర్తు ఎప్పుడైనా. సో ఆ దేవదూత పరిచయం చేసుకున్నారట, నా పేరు థియోడిర్ కానీ నువ్వు నన్ను టెడ్డీ అని పిలువు అని చెప్పారట. తరువాత నా లోపలి నుంచి ఒక ఆడగొంతు, అది నా స్వరం కాదు, ఒక ఆడగొంతు వినిపించింది. నా పేరు ఆన్నా అని చెప్పింది. సేమ్ నాకు ఇలాగే ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మేల్ వాయిస్, ఒక్కొక్కసారి ఫీమేల్ వాయిస్, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకైతే అన్ని నాకు జరిగినాయే ఇందులో ఉన్నాయి, అందుకే ఈ బుక్ వచ్చిందేమో అని నాకు అనిపించింది. ఇక్కడ లేడీ వాయిస్ ఒకటి, జెంటు వాయిస్ ఒకటి వినిపించిందంట. వాళ్ళు మార్గదర్శక ఆత్మలు అనమాట. నాకు వినపడిన ఈ కంఠధ్వనులు నా ఆలోచన కన్నా భిన్నంగా ఏమీ అనిపించలేదు. నేను వాళ్ళను ఇంకా నాతో మాట్లాడమని అడిగాను, కానీ వాళ్ళు అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. కారణ శరీరంతో ఉండే గురువులు ఎక్కువ మాట్లాడరని, మనకు ఏ విషయం ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తారని బేడి నాతో చెప్పారు.
సో ఆమె ఆ ఒక్క స్పార్క్‌లాగా ఒక లైన్‌ను చెప్పగానే, పరిచయం చేసుకోగానే ఈమెకి ఇంకా అప్పటి వరకు ఉన్న భయం పోయిందనమాట. ఇంకా నాతో మాట్లాడండి అని అడిగిందంట. కానీ వాళ్ళు దేవాత్మలు గదా! వాళ్ళు కారణ శరీరంతో ఉంటారు. మనలాగా స్థూల దేహంతో ఉండరు కదా వాళ్ళు. వాళ్ళు అంతకు మించి ఎక్కువ మాట్లాడరు. మనకి ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే చెప్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది మనం అర్థం గూడా చేసుకోలేము. మనకి వంశీ సార్ గూడా చెప్పారు. కాలాతీతంలో ఉండే మాస్టర్స్ భాష అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాలంలో పిల్లలతో గడిపి, ఇక్కడ పిల్లలు, జంతువులు, చెట్లు వీటి భాషని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ డెవలప్ చేసుకున్నప్పుడు కాలాతీతంలో ఉండే మాస్టర్స్ భాష మనకు అర్థమవుతుందని మనకి సార్ గూడా చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ ఈమె మాట్లాడమని మళ్ళీ అడిగినా వాళ్ళింక మాట్లాడలేదట. దేవదూతలు నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడకూడదని అప్పటినుంచి నేను ఇంట్లోనూ, కారులో వెళ్ళేటప్పుడు రేడియోని మోగించటం ఆపేశాను. సో, ఇంక భయం పోయింది కదా! రేడియోని మోగించటం ఆమె ఆపేశారట. నాలో భయం తగ్గుతున్న కొద్దీ నాతో ఎక్కువ సార్లు వారు సంభాషించటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మనలో భయం అనే లో లో ఈ భయము, లేకపోతే ఆందోళన, చికాకు ఇలాంటి లోయర్ ఎమోషన్స్‌తో ఉంటామో మాస్టర్స్ ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వదు. అప్పుడు వాళ్ళు ఇచ్చే సందేశాలు మనని రీచ్ అవ్వవనమాట. అందుకని ఎప్పుడు గూడా మనం ఓపెన్ మైండ్‌తో ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటే వాళ్ళిచ్చే సందేశాలను మనము తీసుకోగలుగుతాము. ఇక్కడ ఎప్పుడైతే ఈమె భయాన్ని తగ్గించుకున్నారో మాస్టర్స్ ఎక్కువ టైమ్స్ మాట్లాడటం స్టార్ట్ చేశారట. అంటే ఆ భయం అనే బ్లాక్‌ని ఆమె రిలీజ్ చేసుకున్నారు. నేను ఎదుటి వారిని స్వస్థత పరుస్తున్నప్పుడు నా దేవదూతలు నాకు ఎంతగానో సహకరించేవారు. అంతేకాక మాకున్న స్వస్థత శక్తిని, ఆత్మ పరిశీలన శక్తిని నేను క్షుణ్ణంగా అవగతం చేసుకోవటానికి కూడా ఎంతగానో తోడ్పడ్డారు. సో, వేరే వాళ్ళకి స్వస్థత చేకూరుస్తున్నప్పుడు దేవదూతలు ఆమెకి చాలా హెల్ప్ చేసేవారట. 1970 ముందు వరకు సైకిక్ రీడింగ్ జరపడానికి ప్రభుత్వం ఒప్పుకునేది. కనుక నేను ప్రస్తుతం నాకున్న స్వస్థత శక్తిని కేవలం నా కుటుంబ సభ్యులకు మాత్రమే ఉపయోగించగలను. అంటే ఫస్ట్‌లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కే ఆమె చేశారట. నేను స్వస్థత చేకూర్చే వ్యక్తుల మీద చేతులు ఎక్కడ ఉంచాలి, ఏం మాట్లాడాలి అన్న విషయంలో దేవదూతలు నాకు మార్గదర్శకత్వం చేస్తుండేవారు. అంటే ఈమెకు తెలియనప్పుడు దేవదూతలు ఏ ప్లేస్‌లో వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉందో, ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో, ఎక్కడ చేతులు పెట్టాలి, ఏంటనేది మొత్తం కూడా దేవాత్మలు ఆమెతో మాట్లాడుతూ సహకరిస్తూ ఉండేవారట. అంతేకాక వారు నాకు కొన్ని పద్ధతులను, నైతిక విలువలను, నా పరిమితులను నాకు అర్థమయ్యేలా చెప్పేవారు. మరణం అంటే కేవలం స్వస్థత చెందటమేనని, అది ఆరంభమే కానీ అంతం కాదని నాకు అర్థం అయ్యేలా తెలియజెప్పేవారు. మరణం అనేది సర్వసాధారణమైన విషయమని చెవిలో ఇల్లు కట్టుకొని చెప్తూ ఉండేవారు. అంటే మరణం అనేది కేవలం స్వస్థత చెందటమే. అంటే మనము కొన్నాళ్ళు రెస్ట్ అంతే. శరీరం నుంచి మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవడానికి మధ్యలో అది ఒక రెస్ట్. అది స్వస్థత మాత్రమే. అది స్టార్ట్ అంటే ఆరంభమే కానీ అంతం కాదు అని మొత్తం ఆమెకెప్పుడు చెవిలో ఇల్లు కట్టుకొని చెప్తూ ఉండేవాళ్ళట. మరణం అనేది సర్వసాధారణము. దానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్తూ ఉండేవారట. కొన్ని సంవత్సరాలకు నా దేవదూతలు మారిపోయారు. నా పాత మార్గదర్శకులు వేరొకరికి సహాయపడటానికి వెళ్లారు. అంటే మనకు కేటాయించబడిన మాస్టర్స్ ఉంటారు కదా! అలాట్ చేసిన మాస్టర్స్ ఎప్పుడు వాళ్ళే ఉండరంట. మారిపోతూ ఉంటారంట. ఎలాగైతే ప్రైమరీ అయిపోయిన తర్వాత మనం హై స్కూల్‌కి, కాలేజ్‌కి అలా వెళ్ళినప్పుడు టీచర్స్ ఎలా మారుతూ ఉంటారో మనకి, ఇక్కడ గైడెడ్ మాస్టర్స్ కూడా మార్గదర్శకులు కూడా మనకి మారిపోతూ ఉంటారట. పాత మార్గదర్శకులు వేరొకరికి సహాయపడటానికి వెళ్ళారట. కనుక కొత్త మార్గదర్శకులు వారి స్థానాన్ని తీసుకున్నారు. అమెరికన్ మార్గదర్శకులు నాకు ప్రేతాత్మలను వదిలించడం, భూమాతను గౌరవించడం, మరి ప్రకృతి సహజంగా మనకు లభించిన కొన్ని స్వస్థతపరిచే విధానాలను నేర్పించారు. ఈ కొత్తగా వచ్చిన వారు ఈమెకు ప్రేతాత్మలను ఎలా వదిలించాలో, తర్వాత నేచర్ నుంచి ఎలా స్వస్థత చేకూర్చాలో, మెడిసిన్ ఉంటుంది కదా! నేచర్ మెడిసిన్ అవన్నీ కూడా నేర్పించారట. రోగికి క్లిష్టమైన స్వస్థత అవసరమైనప్పుడు అమెరికన్ మార్గదర్శకులు నా కార్యాలయంలోకి వచ్చి నా ద్వారా రోగికి స్వస్థత చేకూర్చేవారు. చాలా సార్లు జీసస్ నేను స్వస్థత పరిచే చోటుకు వచ్చి నా ద్వారా స్వస్థత చేకూర్చేవారు. అంటే ఇక్కడ జీసస్ కూడా ఆమెకి కనెక్ట్ అయ్యారనమాట. ఎందుకంటే ఆమె మార్గదర్శక ఆత్మ జీసస్ అని ఆమె చెప్పారు కదా బిడి. సో, జీసస్ ఈమె స్వస్థత పరిచే ఈమె కార్యాలయానికి వచ్చి చాలా సార్లు ఈమె ద్వారా అంటే ఈమె శరీరాన్ని టూల్‌గా ఉపయోగించుకొని స్వస్థత చేకూర్చేవారట. ఒకసారి స్వస్థత పరచబడే వ్యక్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని ఆత్మను అతని శరీరం నుంచి బయటకు తీసుకువచ్చి దానిని పట్టుకొని వెళ్ళిపోయారు. ఇదంతా నేను నా దివ్య దృష్టితో చూడగలిగాను.
అంటే ఒక రోగికి ఈమె హీలింగ్ చేస్తున్నప్పుడంట, అతను నిద్రపోతున్నప్పుడు అతని సోల్‌ని బయటికి తీశారంట జీసస్. సోల్‌ని బయటికి తీసి పట్టుకొని వెళ్ళిపోవడం ఈమె తన దివ్య దృష్టితో చూస్తూ ఉన్నారట ఇదంతా. జీసస్ ఆ ఆత్మను ఓ నదిలో ముంచి చెడుని శుభ్రపరిచి మళ్ళీ ఆ ఆత్మను నిదానంగా తీసుకొని వచ్చి తిరిగి అతని శరీరంలోకి అమర్చారు. ఆ సోల్‌నంట ఒక నదిలో ముంచేసి ఆత్మకు ఉన్న మలినాలు, చెడునంతా శుభ్రపరిచి తీసుకొచ్చి మళ్ళీ శరీరంలో ప్రవేశపెట్టారట. ఇదంతా కూడా ఈమె ఎకో బోడెన్ చూస్తూ ఉన్నారు. స్వస్థత పరచబడిన వ్యక్తికి మెలకువ వచ్చిన తరువాత నాతో తనకి ఒక కల వచ్చిందని, ఆ కలలో జీసస్ తనను ఓ నదికి తీసుకువెళ్ళి తన పాపాల నుంచి పరిశుభ్రపరిచారు అని చెప్పాడు. సో, ఆ రోగి ఎవరైతే ఉన్నారో అతను మెలకువ వచ్చిన తర్వాత అతని కల గురించి చెప్తున్నారనమాట. అది మనం కల అనుకుంటాం గానీ, అది యాక్చువల్‌గా వాస్తవంగా జరిగింది. జీసస్ నిజంగానే అతని సోల్‌ని తీసుకెళ్ళి అతన్ని మొత్తం కూడా మలినాల నుంచి శుభ్రపరిచి తీసుకొచ్చారు. సో, ఇతనేం చేశాడు లేచి నాకు కల వచ్చింది. జీసస్ నన్ను ఇలా చేశారని ఇక్కడ ఎకో మేడంకి చెప్పారట. ఎప్పుడైతే అమెరికన్ మార్గదర్శకులు, జీసస్, యాంగు, కొందరు దేవదూతలు నాతో కలిసి పనిచేస్తున్నారో, అప్పుడు స్వస్థత పరచబడే వ్యక్తులు వారి యొక్క ఉనికిని సహజంగానే తెలుసుకోగలిగేవారు అని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈమెతో కలిసి పనిచేస్తున్నప్పుడు వారి ఉనికిని తెలుసుకోగలిగేవారు అని చెప్తున్నారు. 1983లో నా మార్గదర్శకులు ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే పద్ధతుల మీద నేను ఒక సరళమైన పుస్తకం వ్రాయవలసి ఉందని వారు చెప్పారు. నాకు పుస్తకాలు వ్రాయటం తెలియదని చెప్పాను. పుస్తకం పూర్తి అయ్యే వరకు నాకు సహాయపడతామని అభయం ఇచ్చి నాతో ఆ పనిని పూర్తి చేయించారు. సో, ఈమెకు మార్గదర్శకులు చెప్పారట. "నువ్వు ఏదైతే నీకు ఏ ఎబిలిటీస్ అయితే ఉన్నాయో హీలింగ్ చేస్తున్నావు కదా! వాటి గురించి నువ్వు ఒక బుక్ రాయమన్నప్పుడు" ఈమంట "నాకు పుస్తకాలు రాయటం తెలియదు" అని అన్నారట. మనందరికీ కూడా ఇప్పుడు ఒక క్లాస్ చెప్పాలన్నా, ఒక ధ్యానం చేయాలన్నా, ఒక టైప్ ఆఫ్ భయం, ఇన్ఫియారిటీ వస్తుంది కదా! నేను చెయ్యలేనేమో ఇది. ఒక్కొక్కసారి నేను చెయ్యగలను, ఎందుకు చెయ్యలేను అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను చెయ్యలేను అనిపిస్తుంది. సో, ఇక్కడ ఈమె కూడా ఆల్రెడీ సిగ్గు, బిడియంలో ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, నాకదంతా తెలియదు, నేను రాయలేను అంటున్నప్పుడు, మార్గదర్శకులు ఏమంటున్నారంటే, అది పూర్తయ్యే వరకు మేమందరం మీకు సహాయం చేస్తామనేసి అభయం ఇస్తున్నారట. ఎందుకంటే ఆమె వచ్చిందే ఒక కార్యం, విశ్వకార్యం కోసం భూమి మీదకి. ఇంత చక్కటి ఆత్మజ్ఞానాన్ని ఆమె ద్వారా అందించాలని డిసైడ్ అయినప్పుడు, ఆ మార్గదర్శక ఆత్మలందరూ కూడా ఆమెకు సహాయం చేయడానికి మేమందరము ఉన్నామని అభయం ఇస్తున్నారు. నా మొదటి పుస్తకం 'హ్యాండ్స్ దట్ హీల్'. అంటే హ్యాండ్స్ దట్ హీల్ అంటే ఈమె చేతులతో అంతా హీల్ చేస్తుంది కదా! అంటే నయం చేసే చేతులనమాట. మొదటి పుస్తకం 'హ్యాండ్స్ దట్ హీల్' 1985లో ఏసీఎస్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది ఆ బుక్కు. మొదటి ప్రచురితం అయిన తర్వాత నాకు లభించిన అనుభవంతో కలిపి 1996లో రెండవసారి ప్రచురించాం. అంతు చిక్కని మానసిక సమస్యలే అన్ని శారీరక సమస్యలకు కారణం అని తెలియజేస్తూ ఒక పుస్తకం వ్రాయవలసిన అవసరం ఉందని నా మార్గదర్శకులు చెప్పారు. సో, శారీరక సమస్యలు ఏవైతే మనకి అన్‌హెల్తీ ఇష్యూస్ వస్తున్నాయో అవన్నీ కూడా అంతు చిక్కని మానసిక సమస్యల ద్వారానే వస్తున్నాయి. మనసు ఎప్పుడైతే చికాగ్గా గందరగోళంలో ఉంటుందో ఆ ఎఫెక్ట్ అంతా ఫిజికల్ బాడీ మీద పడి రోగాలు వస్తాయని తెలియజేయడం కోసం ఒక పుస్తకాన్ని రాయమని చెప్పారట. ఆ పుస్తకం 'ఫ్యాషన్ టు హీల్' పేరుతో నటరాజు పబ్లికేషన్స్ ద్వారా 1993లో ప్రచురించడం జరిగింది. ఆమె రాసిన బుక్స్ ఇదొక్కటే కాదు ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. 'హ్యాండ్స్ దట్ హీల్' అట, 'ప్యాషన్ టు హీల్' ఇంకా చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. అంతేకాక 1970లో నేను ప్రేతాత్మలను చూసే శక్తిని కూడా కలిగి ఉన్నానని తెలుసుకున్నాను. అప్పటి వరకు ఆత్మలని, దేవాత్మలని చూసే ఆమె ప్రేతాత్మలంటే నెగెటివ్ సోల్స్ ఉంటాయి కదా! పగతో, ద్వేషంతో పైకి వెళ్ళకుండా భూమి మీదే ఉంటుంటాయి ఎర్త్ బాండ్స్. వాటిని కూడా ఆమె చూసే శక్తిని కలిగి ఉన్నానని 1970లో ఆమె తెలుసుకున్నారట. నా సోదరుడు మైకేల్‌కి కూడా ఆ శక్తి ఉండటం వల్ల 1980లో సోదర-సోదరీ ప్రేతాత్మలను నిర్మూలించే జట్టుగా ఏర్పడి, ఇళ్లల్లో ఎప్పటినుంచో ఉంటున్న ప్రేతాత్మలను పారద్రోలుతూ కొన్ని సంవత్సరాలు గడిపాం. సో, వీళ్ళు ప్రేతాత్మలు ఉంటాయి కదా! పైకి వెళ్ళకుండా ఎర్త్ బౌండ్ సోల్స్, వాటిని చక్కగా గైడ్ చేస్తూ అవి ఏ లోకాలకి సంబంధించినవో అక్కడికి పంపించే ఏర్పాటు వీళ్ళు చేసేవాళ్ళట. ఆ తర్వాత నేను ఎన్నో స్థానిక మరియు జాతీయ టీవీ కార్యక్రమాలలో ప్రసిద్ధి చెందాను. నా కుటుంబం అమెరికాలోనే అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న కుటుంబంగా ప్రఖ్యాతిగాంచింది. ఏదైతే ఈవ్ ఓల్సెన్ చెప్పారో అదే జరిగింది. ఆవిడ చాలా ఫేమస్ అయ్యారట. అది మనతో షేర్ చేసుకుంటున్నారు. అతీంద్రియ శక్తి సామర్థ్యాలను కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తున్నప్పటికీ, నా జీవితాన్ని కొన్నిసార్లు భారంగా గడిపాను అని చెప్తున్నారు.
అంటే వీరు పూర్తిగా వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని సాక్రిఫైస్ జేసి అందరికీ సేవ చేస్తూ ఉండిపోతారు. ఎంతోమంది సాధక బాధలు వింటూ ఉంటారు కదా! సో, ఆమె ఏం చెప్తున్నారంటే, ఇన్ని సామర్థ్యాలు కలిగి ఉండడం అదృష్టమే అయినప్పటికీ నేను చానా సార్లు భారంగా గడిపాను జీవితాన్ని అని మనతో షేర్ జేసుకుంటున్నారు. అత్యద్భుతమైన మార్గదర్శకులు నాకు ఎన్నెన్నో నమ్మలేని విషయాలను నేర్పించారు. నేను 25 సంవత్సరాలకు పైగా ప్రాథమిక ఉత్తమ స్థాయిలో అతీంద్రియ శక్తులను పెంపొందించుకోవడం నేర్పించడమే కాకుండా, ఆధ్యాత్మిక స్వస్థత, సైకిక్ హీలింగ్‌ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా బోధించారు. సో, ప్రాథమిక మరియు ఉత్ ఉత్ ఉత్తమ స్థాయిలో అంటే స్టార్టింగ్ నుంచి హయ్యర్ స్థాయి వరకు కూడా ఈ అతీంద్రియ శక్తుల్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ, డెవలప్ చేసుకుంటూ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఆమె మార్గదర్శక ఆత్మలు పక్కన ఉండి అన్నీ కూడా ఆమెకి నేర్పించారట. ఎన్నో నమ్మలేని విషయాలను ఆమెకి నేర్పించారట. సో, ఇంతవరకు ఆమె ఉపోద్ఘాతం మాస్టర్స్. ఇంక ఈరోజు చాలు. నెక్స్ట్ మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన యూనివర్స్‌కి, ఎకో బోర్డెన్ మేడంకి, మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.